నార్మల్ గా ఉంటూనే మీరు టీ కావాలి అని డిమాండ్ చేసేటప్పుడు ఇక్కడ ఇంతమంది వర్క్ చేస్తున్నారు. రిక్వెస్ట్ చేసి నాట్ రిక్వెస్ట్, ఫస్ట్ మీరు చెప్పారు లేదు నేను సాక్రిఫైస్ చేస్తాను నాకు వద్దు అని. 1 కప్ టీ పోతే 8 కప్ కాఫీస్ వస్తాయి. ఓకే ఇప్పుడు అలాగే లేదు కదా, అలాగే అనుకోండి. అలాగే లేదు కదమ్మా. ఎగ్జాక్ట్లీ 8 పీపుల్ కి వస్తుందంటే నేను సాక్రిఫైస్ అవుతాను. లాస్ట్ లో తర్వాత కొత్త రూల్ పెట్టారు, ఒకటే సింగిల్ కప్ వస్తుంది అదో ఇదో అని. సో ఒక సింగిల్ కప్ అయితే నాకే రాదని నేను ఇప్పుడు మీరు కప్ టీ ఆర్ కాఫీ ఏది వచ్చినా మీకే కావాలంటారు. నాకు టీ కావాలి కానీ ఒక టీ కావాలన్నారు, 8 మంది కాఫీ కావాలన్నారు కాబట్టి లేదు. ఇప్పుడు 8 మందికి ఎట్లయినా ఇవ్వరు, ఒకటే సింగిల్ కానీ సింగిల్ మంచినే సంజన గారు ఓటింగ్స్ ఇప్పుడు ఒకవేళ ఎవరెవరికి కావాలో నుంచుంటే వాళ్ళు ఓటింగ్ చేసుకోవాలి. ఆ కప్పులే సగం సగం పోసుకొని తాగాలి, లేదంటే అసలు వాళ్ళు షేర్ చేయకూడదని రూల్ పెట్టారు కదా. అది మీ ఊహకే వదిలేస్తున్నా, లేకపోతే బిగ్ బాస్ అది మీ ఊహకే వదిలేస్తున్నా. మీకు డెప్రివేషన్ అయితే ఒక గుడ్డు కూడా వచ్చింది. ఇప్పుడు మన ఛాన్స్ కదా, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మాటమైతే వచ్చింది. ప్లీజ్ సింగిల్ కప్పే వస్తుంది కదా అట్టైనా ఇంటైనా. వన్ సింగిల్ కప్ అది వర్త్ వాళ్ళకి ఇస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. నేను సూపర్ వర్త్. నెక్స్ట్ వీక్ అయితే కాదు, అది మీరు చెప్తారు మీ అభిప్రాయం, బట్ నా ప్రకారం నేను సూపర్ వర్త్. నేను 100 కాఫీ ఎవరికి కావాలో అది డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు కాఫీ నాకు టీ కావాలి అని డిమాండ్ చేసేవాళ్ళు ఏదో ఒక వర్క్ లో బిజీ ఉన్నారు, కష్టపడుతున్నారు, అలసిపోతున్నారు అంటే డిస్కషన్ చేసి టైం వేస్ట్ చేయడానికి అవైలబుల్ ఉండేది. ఇప్పుడు మా అందరూ కలిసి మీరు ఎక్కువగా టీ కావాలా కాఫీ కావాలా అంటే ఇక్కడ ఆల్మోస్ట్ 8 నువ్వు టీ చెప్పావు కదా, ఇప్పుడు ఆయన కూడా కాఫీ చెప్పలేదు కాబట్టి తీసేస్తారు 8 మంది. ఇప్పుడు కాఫీ ఎవరికి కావాలనేది చెప్పండి. ఎవరికి కావాలంటే ఒక కప్పే ఇస్తాము, ఇక్కడ కూర్చొని తాగుతాము. లేదు ప్లీజ్ మేము ఇక్కడ చూసేది యునానిమస్ గా ఉన్నారు, మెజారిటీ అని కాదు. మీరు పెట్టే పాయింట్ మీరు పాయింట్ లెట్ మీ కంప్లీట్. ఇప్పుడు మీరు ఏ ప్రోడక్ట్ ఇవ్వాలనుకోవడం కోసం పాయింట్స్ పెట్టలేదు. కాఫీ అంటే ఇప్పుడు మనం మెజారిటీ అయితే తీసుకుంటాం, ఎవరికి ఇవ్వాలనే దాని మీద పాయింట్స్ అనమాట. ఎవరికి ఇవ్వాలనేది పాయింట్. మీరు మెజారిటీ వదిలేస్తారా లేకపోతే మీ పాయింట్ స్ట్రాంగ్ ఉంటే మీరు చెప్పండి. ఎవరి పాయింట్ వ్యాలిడ్ అనుకుంటే దానికి ఏదైతే ఉందో ఫస్ట్ టీ ఆర్ కాఫీ. ఫస్ట్ టీ ఆర్ కాఫీ అనేది ఎలా యాక్సెప్ట్ చేయాలంటే ఎక్కువ మెజారిటీ ఎవరిదైతే ఉందో వాళ్ళ ఒక్కళ్ళే టీ అన్నారు, 8 మంది కాఫీ అన్నారు. కాబట్టి 8 మంది ఒకళ్ళ కోసం 8 మంది సాక్రిఫైస్ చేయడం కన్నా 8 మంది కోసం ఒకళ్ళు సాక్రిఫైస్ చేయడం అనేది చాలా మంచి పని. కానీ నేను అందుకే స్టార్టింగ్ ఆఫ్ దిస్ డిస్కషన్ లో క్లియర్ గా చెప్పాను, నేను ఒక్క కప్పు టీ సాక్రిఫైస్ చేస్తే 8 మందిలో 8 మందికి కాఫీ దొరికితే నేను ఇప్పుడు కూడా సాక్రిఫైస్ చేస్తా. కానీ ఆడేం రూల్ పెట్టారంటే 1 సింగిల్ కప్ కాఫీ 8 మంది తీసేయండి. ఇప్పుడు 8 మంది తీసేయండి. ఇప్పుడు నేను సింగిల్ పర్సన్, నాకు సింగిల్ పర్సన్ టీ కావాలి, మీరు సింగిల్ పర్సన్ ఎవరున్నారు, సింగిల్ పర్సన్ కాఫీ ఎవరు కావాలి, కావాలండి. సరే నేను నా పాయింట్స్ పెట్టాను, మీ పాయింట్స్ పెట్టండి. సరే మీరు మీ పాయింట్స్ మొదలు పెట్టండి, నేను ఆలోచిస్తాను. నేను 2 మినిట్స్ తీసుకుంటాను, మీరు 1 మినిట్ తీసుకుంటాను. ఓకే, నేను డే 1 నుంచి నేను క్లియర్ గా అడిగాను, నాకు టాస్క్ ఇవ్వండి, నాకు టాస్క్ ఇవ్వండి, వాలంటీర్ గా నాకు టాస్క్ ఇవ్వండి, నేను ఇన్వాల్వ్ అవ్వాలి. కానీ అక్కడ టాస్క్ చేయడానికి మిగిలిలేదు. ఇట్ మైట్ బి వాషింగ్, ఇట్ మైట్ బి కుకింగ్, ఇట్ మైట్ బి ఆళ్ళకి అది అసైన్ అయిపోయింది. సో నేను ఎట్లాంటివి పని నుంచి ఎస్కేప్ చేసుకుని ఊరికే కూర్చోట్లేదు. నాకు వర్క్ లేదని స్నానానికి వెళ్ళొచ్చా? సో బట్ స్టిల్ ఎవ్రీ డే మార్నింగ్ లేసి ఫస్ట్ పర్సన్ రెడీ అయిపోయి లిటరలీ వాట్ ఎవర్ బెస్ట్ ఐ కెన్ డూ టు ఎంటర్టైన్ ఎవ్రీ వన్, ఐఎమ్ లిటరలీ రీచింగ్ అవుట్ టు ఎవ్రీ వన్. ప్రతి ఒక్కరి దగ్గర నా దగ్గర కూడా రాలేదని అక్కడ తిరుగుతా కాదు కదా. ఫినిష్ టాకింగ్. మీరు
People are not interested in coffee. They don't I'm want sorry. coffee. They don't want coffee. వెళ్ళిపోయే వాళ్ళు not interested in coffee. They are not He is interested in coffee. I am interested in coffee. మరి ఏం లేదు అక్కడ. ఓకే ఇది కూడా ఒక కాంపిటీషన్ అని తీసుకుంటే అయిపోతుంది కానీ తీసుకోలేకపోతున్నాను అంతే. టాప్ ఏది ప్యాంట్ కనపడట్లేదు. ఇది సెట్ అవుతుంది బట్ స్టిల్ లెట్ మీ చెక్ ఫర్ దట్. ఇట్స్ మిస్సింగ్. తీసుకురాలేదా నేను? దొరకట్లేదు. కరెక్ట్ కదా, ఇక్కడ చూసాను నేను. మూవీస్ పడిపోతే అంతా ఓకే మీరు చెప్పండి. మా ఒక పాయింట్ ఉంది. నేను టాక్ అబౌట్ టీ కాఫీ. ఎందుకు కాఫీయే కావాలి అని? బికాస్ షీ ఇస్ ఫైటింగ్ ఫర్ టీ. కరెక్ట్. సో లేటర్ వీ కెన్ ఫైట్ ఫర్ త్రీ మెంబర్స్ కాఫీ గురించి. బట్ ఓకే, ఇఫ్ ఐ గో రాంగ్ కరెక్ట్ మీ. ఓకే, యూ హ్యావ్ టు డీల్ విత్ హర్. ఓకే. సో అందరూ పని చేస్తున్నారు. మేము నిన్న అయిపోయింది. నిన్న అయిపోదు. మన స్టార్టింగ్ డే నుంచి వచ్చిన ఈ వీక్ వరకు మనం ఏం చేసామో అదంతా చెప్తేనే బాగుంటది. నిన్న అయిపోయింది, మొన్న అయిపోయింది అని అంటే అవ్వదు. బిగ్ బాస్ 2 days బ్యాక్ టీ పంపించారా, అందరూ తాగారు. కానీ ఇప్పుడు ఆల్ ఆర్ కొంచెం స్ట్రాంగ్ గా కళ్యాణ్, అది నేనే తాగిపోతున్నా అందుకు. సో మీది అది గుడ్డు ఆల్రెడీ అయింది నిన్న. ఇప్పుడు ఐ థింక్ వీ డిజర్వ్. అండ్ 3 days నుంచి ఐ బీన్ ఆస్కింగ్ దమ్ కాఫీ కోసం. నాకు మా ఓనర్స్ యాజ్ అ రివార్డ్ కూడా కాఫీ ఆఫర్ చేశారు. కానీ మంచిగా క్లీన్గా బాత్రూమ్ పెట్టి. సో నేను చాలా హార్డ్ వర్క్ చేశాను అండ్ ఏమీ రివార్డ్ లేదు. సో ప్లీజ్ కాఫీ నాకు కూడా కావాలి అంతే. ఇంకొక విషయం ప్లీజ్, మీ ప్రక్రియలో నాకు ఇష్టం లేదని వెళ్ళిపోమని ఎవరు చెప్పలేదు. సో మళ్ళీ అది ప్రాబ్లం అవ్వచ్చేమో. అందరూ ఉంటే మంచిది. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కూర్చోండి, జస్ట్ లిజన్. మీకు కూడా తెలిస్తే పాయింట్స్ ఒక్కసారి పిలవండి వాళ్ళు. ఏమంటే సార్, సార్ హరీష్ గారు, ఐ హావ్ అ పాయింట్ టు హరీష్ గారు, ఐ హావ్ అ పాయింట్ టు మేక్. ఇప్పుడు ఇంతమంది ఉన్నామా, వీఆర్ రెస్పెక్టింగ్ ద టాస్క్ దట్ ఓనర్స్ హావ్ గివెన్. సో ఎవరికి కాఫీ వస్తుందో ఎవరికి టీ వస్తుందో అది లాస్ట్. బట్ వీ రెస్పెక్టెడ్ యువర్ వర్డ్. ఇక్కడ 5 మంది ఉన్నాం, మేము జరగలేదు. మేము మా 5 మందికి కూడా ఏదో చిన్న బెనిఫిట్ అయితే ఇవ్వండి. రెస్పెక్ట్ ఇస్తున్నాను అన్నారు కదా. 2-3 people just walked out like that. Please don't talk to me, okay? Or any. అందరికి ఇస్తారేమో, ఎవరెవరికి ఏమేమి కావాలి, కాఫీ కావాలా, టీ కావాలా అంటే అమ్మా వీళ్ళకి భలే కరికరం కలిగింది మన మీద అనుకున్నా. కట్ చేసి ఎవరికైనా ఒక్కరికే ఇస్తామంట మళ్ళీ ఫిట్టింగ్.
మరి హాఫ్ డే అయిపోయిన తర్వాత రెస్పెక్ట్ ఇచ్చారా? నాకు అది గుడ్డు గురించి అడిగి 100 మంది గొడవ పడిన తర్వాత రెస్పెక్ట్ ఇచ్చారా? 100 మంది గొడవ గుడ్డు గురించి పడలేదండి. గుడ్డు గురించి అందరూ చాలా హ్యూమర్ గా నా దగ్గర వచ్చారు. ఆడాళ్ళకి స్వంత డిఫరెన్సెస్ ఉండేది. సో ఆడాళ్ళ స్వంత డిఫరెన్సెస్ ఆడ తీర్చుకున్నారు, ఆడిని దాన్ని గర్జనం చేశారు. మీకు ఏం తప్పు లేకుండానే వాళ్ళు గొడవ పడ్డారా? లేదు, గుడ్డుకి నవ్వి నవ్వి ఆడు వచ్చారు నా దగ్గర, నేను కూడా నవ్వుకుంటున్నాను, మీరు కూడా నాకు అడిగారు, నేను కూడా నవ్వుకుంటున్నాను. నేను బాత్రూమ్ లో ఉండేసి ఢమా 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 అని పెద్దగా సౌండ్ వస్తే బయటికి పోయి ఏమైంది చూస్తే ఏమేమో అవుతుంది అక్కడ. సరే, దే ఆర్ హ్యావింగ్ పర్సనల్ డిఫరెన్సెస్. సరే, మీ కానీ ఇది గుడ్డు వల్లే ఇన్ని డిఫరెన్సెస్ కాలేదు. గుడ్డు వల్లే అయింది, మరి లేకపోతే ఎందుకు అవుతుంది? సరే ఓకే, మీది అయిపోయింది కదా. ఇప్పుడు మీకు టీ కావాలంటున్నారు, మాకు కాఫీ కావాలంటున్నారు, ఇక్కడ ఒక్కరికే కావాలంటున్నారు, ముగ్గురికి కావాలనుకుంటున్నారు. అండ్ మోర్ ఓవర్ మీరు వచ్చిన దగ్గర నుంచి చూసుకుంటే నాకు ఒక టాస్క్ ఉంది, నాకు ఒక వర్క్ ఉంది. నాకు కూడా కొంచెం ఈరోజు నేను ఒపీనియన్స్ అడిగినప్పుడు మీ గురించి చెప్పింది సజన గారు. సో నాకు కొంచెం నాకే ఏదో అనిపించి మాట్లాడటం క్లియర్ చేసుకుందామని పిలుస్తున్నప్పుడు పిలిచాను. దాని గురించి మాట్లాడుతున్నట్టు నేను ఒకటే చెప్పాను,